మేము చాలాసార్లు వాడపల్లి వెళ్ళాము. ఎప్పుడూ లేనంతగా ఇంత క్రౌడ్ ఈరోజు ఎందుకుందో మాకు అస్సలు అర్థం కాలేదు. ముందు ముందు వీడియో చూడండి మీకే అర్థమవుతుంది. ఏంటి ఇంతమంది జనం ఉన్నారని అనేసి. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ శివగణేష్ క్రియేట్ బ్లాగ్స్. ఫస్ట్ టైం మన ఛానల్ ఎవరైతే చూస్తున్నారో సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ కామెంట్ చేయండి. ఆఫ్టర్నూన్ 12:30కి బయలుదేరిపోయాము. లంచ్ కూడా చేయలేదు. ఇంకా ఇక్కడ దారిలో అన్నప్రసారాధన శివాలయంలో పెడితే ఇంకా మేము అక్కడైతే ఇంకా ప్రసాదం తినేసి అయితే వాడపల్లి అయితే బయలుదేరిపోయాము. ఇక్కడ బండికి టోకెన్ అయితే తీసుకుంటున్నాం పార్కింగ్ కోసం. ఆ తాతయ్య గారిని చూసినప్పుడు నాకైతే బాగా గుర్తుకొచ్చారు ఆయన, అందుకే నేను వీడియో తీశాను. మేము ఆఫ్టర్నూన్ వెళ్ళిన వల్ల మా ఫేసెస్ కూడా ఈ ఎండ వల్ల వాలిపోయినాయి మాట. ఎలా అయిపోయినాయో చూడండి. అంటే మేము బైక్ జర్నీ చేసి వచ్చాం కదా రాజమండ్రి నుండి. అసలు ఇక్కడికి రాగలనైతే నేనైతే షాక్ అయిపోయినా. ఏంటి 50 రూపీస్ దర్శనమేనా, ఎంత లైన్ ఉందని చెప్పేసి అయితే మేము అనుకున్నాం. ఏంటండి అక్కడెక్కడో గోదావరి గట్టు ఉంది, అక్కడి నుండి టెంపుల్ దగ్గరికి బాబాయ్ ఎంతమంది జనం ఉన్నారో నేనైతే చాలా షాక్ అయిపోయాను. నేనే కదా, మా ఫ్యామిలీ మొత్తం కూడా షాక్ అయిపోయారు. ఇంకా వచ్చామంటే కంపల్సరీగా లైన్లో ఉండి వెళ్ళాల్సింది ఆయన దగ్గరికి. ఆయన దర్శనం చేసుకోకుండా అయితే ఇక్కడికి వచ్చాక అసలు ఎవరు వెళ్ళరు కదా, మేము కూడా అంతే మాట. ఇంకా 50 రూపీస్ దర్శనానికి ఇలా ఉందంటే ఇంకా ఫ్రీ దర్శనానికి ఎలా ఉంటుందో మీకే వదిలేస్తున్నాను. నేనైతే ఇంకా ఊహించుకోలేకపోతున్నాను కూడా. మేము 2:30కి వెళ్తే 5:30కి వచ్చామంటే మాకు ఎంత టైం పట్టిందో చూడండి. బయటికి 6 అలా అయిపోయింది. అసలు ఆ టైంకి క్రౌడ్ తగ్గిపోతారు. మహా అయితే మార్నింగ్ టైంలోనే ఉంటారు, ఈవినింగ్ ఆ టైంలో ఒక 4 నుంచి తగ్గిపోతారు. అలాంటిది ఈసారి ఏంటి అర్థం కావట్లేదు, జనాలు వస్తూనే ఉంటున్నారు, పక్కన దర్శనాలు చేసుకుంటూనే ఉంటున్నారు. ఇంకా దర్శనమైన వాళ్ళు వెళ్ళినప్పుడు కూడా అక్కడ వీధుల్లో బైక్స్ పార్కింగ్ కాడ కూడా క్రౌడ్ అసలు తగ్గట్లేదు. చాలా ట్రాఫిక్ అయితే ఆగిపోయింది. ముందుంటుంది చూడండి, ట్రాఫిక్ ఆగిపోయింది. అక్కడ టెంపుల్కి సంబంధించిన వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళైతే మమ్మల్ని పక్క రూట్లో నుంచి అయితే పంపించేశారు. చుట్టూ పొలాల మధ్యలో నుంచి అయితే మేము బయటికి వెళ్ళడానికి కూడా మేము పక్క రూట్ పొలాల్లో నుంచి అయితే వెళ్ళాము. అసలు మేము మొదలుపెట్టింది ఇదే ఫస్ట్ వీక్ మాట. మళ్ళీ 7 శనివారాలు చేద్దామని చెప్పేసి అయితే మా అమ్మ అనుకున్నది. మాకైతే దర్శనం అయితే చాలా బాగా జరిగింది. ఇంతసేపు లైన్లో ఉన్న ఆయన్ని చూడగానే మొత్తం పెయిన్ అంతా మర్చిపోయి ఒక హ్యాపీనెస్ అయితే వచ్చేస్తుంది కదా. నాకే అలా అనిపిస్తుందో మీకు కూడా అలా అనిపిస్తుందో నాకైతే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసి చెప్పండి. చాలాసేపు లైన్లో ఉండి ఒకేసారి ఆయన దర్శనం చేసుకోగలనే అదొక తెలియని హ్యాపీనెస్. అలాగే పక్కనున్న శివాలయం దగ్గరికి కూడా వెళ్ళి ఆయన దర్శనం కూడా మేము ఇంకా శివయ్య దర్శనం కూడా మేము చేసుకున్నాము. ఇంకా వెళ్ళేదారిలోనే ప్రసాదం కూడా పెడతారన్నమాట. చాలాసార్లు మేము ప్రసాదం అక్కడ పులిహోర పెడతారు, నాకు చాలా ఇష్టం అది. ఇంకా లైన్లో నుంచొని మేము పులిహోర తీసుకుంటాము. అలాంటిది ఒక్కొక్కసారి క్రౌడ్ అయితే చాలా ఎక్కువ ఉంటారు. అక్కడ నుంచొని చాలా అలిసిపోయి మళ్ళీ ప్రసాదం కాడ కూడా ఇంకా టైం సరిపోదు. మేము రాజమండ్రి వెళ్ళాలి, నైట్ అయిపోద్ది అని చెప్పేసి అయితే మేము ఒక్కొక్కసారి అయితే మిస్ అయిపోతాం ఆయన ప్రసాదం. ఈసారి ఏంటో తెలియదు కానీ ఆయన అదృష్టం ఉంది కాబట్టి మాకు ఆయన ప్రసాదం కూడా మేము లైన్లో నించొనే తీసుకున్నాము. ఒక 1/2 అవర్ అలా పట్టింది ఆయన ప్రసాదానికి. అసలు చూడండి, అసలు 6 అవుతుంది, 6కి అసలు ఇంతమంది జనం అయితే ఉండరు. ఈవినింగ్ అలా 6కి అటువంటిది ఇంకా వస్తూనే ఉంటున్నారు. మేమైతే ఇంకా మా దర్శనం అయిపోయింది కదా, మేము ప్రసాదం దగ్గరికి అయితే వెళ్తున్నాం. ఇక్కడ మా నాన్న అయితే హాయ్ చెప్తున్నారు. మా నాన్న కోసం ఒక లైక్ అయితే కొట్టేయండి. మా నాన్న ఇప్పుడు కామెడీ చేస్తాడు. ఇక్కడ చూడండి ప్రసాదానికి ఎంత లైన్ ఉందో అది మాట. ఇక్కడ కూడా మేము నుంచొని ఆయన ప్రసాదం తినాలన్న పట్టుదలతో మేము తినేసుకొని అయితే ప్రసాదం అయితే తిన్నాము. ఇక్కడ చూసారా క్రౌడ్ అని చెప్పాను కదా, ఇక్కడ కూడా చూడండి ఎంత ట్రాఫిక్ అయితే ఆగిపోయిందో. మేము అసలు ఎక్స్పెక్ట్ కూడా చేయలేదు ఇంత ట్రాఫిక్ అయితే ఆగిపోద్ది. బస్సులు అయితే ఆ చివరి ఆపేస్తున్నారండి. పాపం వాళ్ళు అయితే నడుచుకునే వస్తున్నారు. బైక్స్ ఉన్న వాళ్ళందరినీ ఇంకా పక్కా రూట్ అయితే ఉంది, ఆ రూట్ దగ్గర నుంచి అయితే మమ్మల్ని పంపించేశారు. అది చూడండి చుట్టూ గ్రీనరీయే. బయటికి వెళ్ళడానికే మేము ఇదంతా చుట్టూ తిరిగి అయితే వచ్చాము. ఈ రూట్లో నుంచి వెళ్ళడం అయితే మాకు ఇదే ఫస్ట్ టైము. మేము ఎప్పుడు కూడా ఇలాగైతే వెళ్ళలేదు. ఇంత జనాలు చూసి ఎవరైనా షాక్ అవుతారా? మా అమ్మ అయితే హ్యాపీగా ఫీల్ అవుతుందండి. ఎందుకంటే మన హిందువులు ఇంతమంది ఉన్నారా అని చెప్పేసి చూడండి, ఇంకా జనాలు వస్తున్న చిన్న చిన్న చీమల్లా కనపడుతున్నారు కదా. ఇంక ఈ పొలం మధ్యలో నుంచి అయితే మేమైతే బయటకైతే వెళ్ళాము. ఇటు నుంచి కూడా రూట్ ఉందని చెప్పేసి అయితే నేనైతే అలా చూస్తున్నాను. ఇంత క్రౌడ్లో కూడా మాకు దర్శనం అయితే చాలా బాగా జరిగింది. అంతా వెంకటేశ్వర స్వామి దయ వల్లే. ఈ వీక్ అయితే మాకు ఈ ఫస్ట్ వీక్ అయితే ఇలాగైతే పూర్తయిపోయింది. ఇంకా వచ్చే 6 వీక్స్ కూడా ఇంకా తండ్రి దయ వల్లే జరగాలి.
ఇంకా తండ్రి మీద భారం పెట్టుకున్న ఏ ఆటంకం లేకుండా క్షేమంగా వెళ్ళి క్షేమంగా వచ్చి ఆయన దర్శనం చేసుకోవాలన్నదే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. చాలామంది అయితే బస్సు కోసం నడుచుకుంటూనే చాలా దూరం అయితే వెళ్తున్నారు. ఆ వీధి చివర ఎక్కడో ఆపేస్తున్నారు. అక్కడ నుండి టెంపుల్ దగ్గరికి అయితే నడుచుకుంటూనే వస్తున్నారు. ఎంత ఓపిక చూడండి, ఆయన్ని చూడాలన్న పట్టుదలతోనే వస్తున్నారు. అసలు బండి వెళ్ళడానికే ఇక్కడ అసలు ప్లేస్ లేదు. అటువంటిది ఇంకా బస్సులు ఏమొస్తాయండి. పాపం వీళ్ళందరూ కూడా అలాగే నడుచుకుంటూ వెళ్తున్నారు. ఇంకా మేము ఇంటికి వెళ్ళాక మళ్ళీ మా అమ్మ పూజ అయితే చేయమంది నన్ను మా ఇంట్లో. ఆ పూజ కూడా చాలా బాగా అయితే చేశాను. చూసారా, వీళ్ళందరూ వస్తూనే ఉంటున్నారు. ఇంతవరకు అయితే క్రౌడ్ అసలు ఎప్పుడు కూడా నేను చూడలేదండి. ఇక్కడ కూడా జనాలు ఉండడం అయితే చూసి మేము చాలా అలా ఉండిపోయాము అంతే. వీళ్ళందరూ బస్సు కోసం వెళ్తున్నారు అన్నమాట నడుచుకొని. పాపం వాళ్ళని దాటుకొని బైక్స్ మీద నుంచి ఏం వెళ్ళగలం ఇంకా నడుచుకొని వెళ్తున్నారు. పక్క నుండి వస్తూనే ఉంటున్నారు. నాకైతే ఈ వీక్ అయితే ఇలా గడిచిపోయింది. మీకు కూడా ఇలాంటి ఎక్స్పీరియన్స్ కనుక చేసి ఉంటే నాకైతే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసి చెప్పండి. ఇంకా నేనైతే ఇంటికి వెళ్ళి పూజ కూడా చేసేసుకున్నాను. చాలా ప్రశాంతంగా, చాలా హ్యాపీగా, చాలా బాగా అయితే చేసుకున్నాను. అలాగే మన ఛానల్ ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే పక్కన ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఇక్కడితో వీడియో అయితే ఎండ్ అయిపోతుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై ఛానల్. చూసారని పూజ అయితే అలా చేశాను. ఇంటికి వచ్చి అయితే నేను పూజ చేస్తాను అనమాట. ఇంతే వీడియో. బాయ్ బాయ్.